రూపాయలు రివాల్వింగ్ ఫండ్ ఉండే పొదుపు ఉండే ఏకైక సంస్థ మా ఆడబిడ్డల సంస్థ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. కోటీశ్వరుల దగ్గర డబ్బులుంటాయి కానీ పేదవాళ్ళు ఎప్పుడు అప్పుల్లో ఉంటారు. కానీ మీరు మాత్రం ఒక 26,000 కోట్ల రూపాయలు నిధి ఏర్పాటు చేశారు. అంటే 26,000 కోట్ల రూపాయల నిధి అంటే మీరు ఎంత వ్యాపారాలు చేయొచ్చో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు. 10 రూపాయలు పెట్టుబడి పెడతారు, 90 రూపాయలు అప్పు తీసుకొస్తారు. మళ్ళీ డబ్బులు సంపాదించి అప్పు కట్టి ఇంకో పక్కన ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకు పోయే పరిస్థితి వస్తారు. ఇప్పుడే నేను ఇక్కడ శ్రీనిధి చూశాను. ఇందులో 1782 కోట్ల రూపాయల కార్పస్ ఉంది. సంవత్సరం 5,200 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు. ఇంకో పక్క 48 గంటల్లో మీకు డబ్బులు కావాలంటే మీకు శ్రీనిధి ఇస్తామనంటే చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అంటే ఈరోజు అందరి దగ్గర డబ్బులున్నాయి, మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ తిరిగి కరెక్ట్గా కానీ పే చేస్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు మీ ఇంటి చుట్టూరు తిరుగుతారు తప్ప మీరు బ్యాంకులకు కూడా పోవాల్సిన పని లేదు. ఆన్లైన్లోనే డబ్బులు బారో చేసే పరిస్థితి వస్తుంది. నేను అందుకని మొన్న మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున నేను ఒక సంకల్పం చేశాను. అప్పటి వరకు మీరు చూస్తే 1,13,00,000 మంది మీరు మెంబర్లున్నా ఇందులో 57 లక్షల మంది లైవ్లీహుడ్లో కానీ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఆడబిడ్డలు ఒక 2 ఆవులు 3 ఆవులు పట్టుకుంటున్నారు. అందులో వచ్చే డబ్బులతో మీ పిల్లల్ని చదివిస్తున్నారు. ఇంటికి డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. కుటుంబ ఖర్చులు భరించే పరిస్థితికి వచ్చారు. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది నేను కొత్త కార్యక్రమాన్ని తీసుకున్నా. ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని చెప్పాను 30 ఏళ్లకు మునుపు. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, నా మాట ఇన్న కుటుంబాలు బాగుపడ్డాయి. దాంతో ఈరోజు మీరు చూస్తే ఐటీ చదువుకొని హైదరాబాద్కి వెళ్ళారు, అమెరికాకి వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికైనా మీరు వెళ్ళి చూస్తే ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు మన తెలుగు వాళ్ళు కావడం, అది ఆ రోజు చేసినటువంటి కార్యక్రమమే కారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఒకటి ఆలోచిస్తున్నాను, రాబోయే రోజులు 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్, ఒక్కొక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త కావాలి, ఒక ఎంఎస్ఎంఈ పెట్టుకోవాలి. అందుకనే ఈరోజు మీరు చూస్తే నేను ఒక పిలిపిస్తే మీరందరూ ముందుకొచ్చారు. ముందుకొచ్చి దగ్గర ఈ రోజుకి ఇంకా మార్చికి ఇంకా 2 నెలలు ఉంది. సెర్ఫ్లో చెప్తే 70,000 మంది పారిశ్రామికవేత్తలు ఆంటర్‌ప్రెన్యూర్స్ కావాలంటే 72,832 మంది ఇప్పటికే తయారయ్యారు. ఇంకో పక్క మెప్మాలో మీరు చూస్తే 30,000 కావాలంటే 21,091 మంది అయ్యారు. మొత్తం కలిసి మనం చూస్తే దగ్గర 93,923 మంది అయ్యారు. ఇంకా ఒక నెల ఉంది. 1,00,000 మంది ఒక సంవత్సరంలో పారిశ్రామికులు చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కింది. ఆ సాధించింది మా ఆడబిడ్డలు సాధించారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అన్నీ చూశాను. ఇప్పుడిప్పుడే నాకు ఒక నమ్మకం వచ్చింది. కేంద్రంలో చంద్రశేఖర్ గారు మంత్రి, బాగా చదువుకున్నాడు, అమెరికాకి వెళ్ళాడు, వ్యాపారాల్లో రాణించాడు.
ఈరోజు పార్లమెంట్లో చూస్తే అందరి పార్లమెంట్లో కష్టపడి సంపాదించుకొని నెంబర్ 1 రిచెస్ట్ పార్లమెంటరీ మెంబర్ ఎవరన్నా ఉన్నారంటే చంద్రశేఖర్ గారు. దీనికి నేను గర్వపడుతున్నా. నేను రమ్మన్నాను, అడిగాడు, సార్ రావాలన్నా నేను సుఖంగా ఉన్నా ఆనందంగా ఉన్నానని. ఎంత సంపాదించినా దీనికంటే లాభం లేదు, నీకు పేరు రావాలంటే సమాజానికి సేవ చేయాలంటే రాజకీయాలే సరైన మార్గం అని చెప్పాను. నా మాట నమ్మి వచ్చాడు. గుంటూరు పార్లమెంటు మెంబర్గా సునాయాసంగా గెలిచాడు. ఆ తర్వాత కేంద్రంలో ఒకటేసారి మంత్రి కూడా అయ్యాడు. ఈరోజు ఇక్కడుండి శ్రీనివాస్ ఉన్నాడు, మంత్రి. వాళ్ళ తాత ఒక అంపుడు ఎంపీ. ఆయన కూడా బాగా చదువుకున్నాడు, ఇంకా కష్టపడాలి. అయితే ఆయన కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన కూడా జాక్పాట్ మంత్రి. అయితే మంత్రి అయ్యాడు, ఎమ్మెల్యే ఫస్ట్ టైం అయ్యాడు. ఆయన శక్తి నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఇక్కడే కరుణ గారు ఉన్నారు, సెర్ఫ్ సిఇఓ. ఆవిడైతే చాలా గట్టిగా పనిచేస్తా ఉంది. ఆ ముగ్గురిని ఒకటే కోరుతున్నా, నేను ఒక టార్గెట్ ఇస్తున్నా, నెల నెలా మానిటర్ చేస్తాను. చంద్రశేఖర్ గారు ఆయన చిట్కా మీకు కూడా చెప్పాలి. డబ్బులు సంపాదించే మార్గం, సక్సెస్ బిజినెస్ ప్రిన్సిపల్స్ ఆయన చెప్పాలి. దేశంలో ఆయన మంత్రిగా ఉన్నాడు కాబట్టి దేశంలో ఉండే బెస్ట్ ప్రాక్టీస్ అన్ని ఇక్కడ తీసుకురావాలి. నెట్వర్కింగ్ అంతా ఇక్కడ తీసుకురావాలి. నేను ఒక్కొక్కసారి గట్టిగా పట్టుబడితే నేను అంత ఈజీగా వదిలిపెట్టను. నేను ఒకటే మీకు చెప్తున్నాను, 1,13,00,000 మంది సైన్యం ఉండే ఏకైక వ్యవస్థ, 26,000 కోట్ల రూపాయలు కార్పస్ ఉండే ఏకైక వ్యవస్థ, అవసరమైతే 1,00,000 కోట్ల రూపాయలు అప్పు కావాలంటే క్యూ గట్టి మనకిచ్చే ఏకైక వ్యవస్థ ఈ డాక్రా మెప్మా సంఘాలు. డబ్బులు వస్తుంది కానీ ఆ డబ్బులు ఇంట్లో కూర్చొని గమ్మనుంటే ఆ డబ్బులే మనల్ని మింగేస్తుంది. అక్కడి నుంచి అప్పుల పాలైపోతాం. అయితే మనం చేయాల్సింది 1,13,00,000 కుటుంబాలంటే కుటుంబానికి 3 వేసుకుంటే దగ్గర దగ్గర 3,40,00,000 మంది మార్కెట్ ఉన్నారు. మీరు తయారు చేసిన వస్తువులు మీరు తిన్నా, మీరు వాడిన 3,40,00,000 మార్కెట్. మనం బాగా చేయగలిగితే, క్వాలిటీ చేయగలిగితే, అది అమ్మగలిగితే ఒకసారి ఊహించుకోండి, అక్కడి నుంచి షాపింగ్ మాల్స్లో పెట్టగలిగితే, ఆన్లైన్లో పెట్టగలిగితే ఎంత మార్కెట్ క్రియేట్ చేయగలుగుతా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మీ శక్తి మీకు తెలియదు కానీ మీ శక్తి నాకు తెలుసు. నా ఆడబిడ్డల శక్తి నాకు తెలుసు. ఒకప్పుడు ఏమీ చదువుకోని వాళ్ళు నార్త్ ఇండియాకు పోయి నార్త్ ఇండియాలో ఉండే మహిళల్ని ట్రైనింగ్ ఇచ్చారు. మీరు మలేషియాకి వెళ్ళారు, విదేశాలకు వెళ్ళారు, అక్కడ కూడా మీ ప్రతిభ చూపించారు. అలాంటి పట్టుదలుండే మహిళలు మీరు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు 93,000 మంది ఎవరైతే ఇటీవల ఒక సంవత్సరంలో మైక్రో ఎంఎస్ఎంఈ ఆంటర్ప్రెన్యూర్స్ అయ్యారు. ఇప్పుడు ఆవరేజ్ అడిగాను, లెక్కలు ఇంకా పూర్తిగా తయారు చేయలేదు కానీ నెలకు 13,000 15,000 వస్తుందని ఇప్పుడే చెప్పారు. నాకు కావాల్సిన నిర్దిష్టమైన లెక్కలు కావాలి. ఒక కంపెనీ పెడితే తూతుగా సుమారుగా మాట్లాడితే లాభం లేదు. మిమ్మల్ని అందరూ ఆన్లైన్లో పెట్టగలుగుతారు.
మిమ్మల్ని సూపర్వైజ్ చేసే స్టాఫ్ కూడా ఉన్నారు. ఇవన్నీ ఉపయోగించుకుందాం. మార్చిలో మళ్ళా ఒకసారి మిమ్మల్ని అందరినీ కలుస్తా, 1 సంవత్సరం యొక్క పనితనాన్ని పరీక్షిస్తా, సమీక్షిస్తా, మళ్ళా 1 సంవత్సరానికి ప్రోగ్రామ్ ఇస్తా. నేను ఒకటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మిమ్మల్ని అందరినీ సమర్థవంతమైన ఆంట్రప్రెన్యూర్స్గా తయారు చేసే వరకు 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రెన్యూర్ అంటే దాంట్లో 70% మా ఆడబిడ్డలే పారిశ్రామికవేత్తలు కావాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా, నమ్మకమా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం చేతుల పైకెత్తండి. ఆ కాన్ఫిడెన్స్ కావాలి. మగవాళ్ళు చేతులు పైకెత్తలేదు, వాళ్ళకి అర్థమైపోయింది మేము పోటీ పడలేమని. అడగలేదు, అది కూడా ఉండొచ్చు. మీ దగ్గర డబ్బులు కూడా లేవు, ఆర్గనైజేషన్ లేదు, అందుకే మిమ్మల్ని అడగలేదు. కాబట్టి ఈ రోజు నుంచి నేను ఆ రోజు చెప్పా కౌంట్ డౌన్ ప్రారంభమైందని. ఇప్పుడు ముగ్గురికి కూడా బాధ్యత ఇచ్చా. నేను ఒక్కడనే చేయాలనుకున్నాను కానీ ఇప్పుడు ముగ్గురికి బాధ్యత ఇచ్చా. కేంద్ర మంత్రిగా చంద్రశేఖర్ గారు లీడ్ చేస్తారు, వీళ్ళిద్దరు కూడా ఫాలో అవుతారు. అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో ఉండే మహిళా సంఘాలని సమర్థ